గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం సిఎస్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తున్నాం. జస్ట్ ఒక లేఅవుట్ గురించి చెప్పుకోవాలి, ఇంకా అండ్ ఐకాన్స్ గురించి చెప్పుకోవాలి. ఓకే, సో ఈరోజు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేద్దాం. యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేద్దాం. సో నిన్న ఆల్రెడీ చేసాం, కానీ మనం దాన్ని రికార్డ్ చేయలేదు. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఈ పేజీని. యూజర్ లాగిన్, సో ఇక్కడ కంటెంట్ వచ్చేసి యూజర్ బాక్స్ అని చెప్పేసి ఒక లేయర్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వచ్చింది దీని అవుట్పుట్. ఓకే, సో దాన్ని ఒకసారి కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో HTML వచ్చేసి మనం మెయిన్ గా యూజర్ బాక్స్ అని చెప్పేసి ఒక డ్యూ తీసుకున్నాను. ఓకే, సో దాంట్లో 2 ఫార్మ్స్ తీసుకున్నాను, ఫార్మ్స్ 2 తీసుకున్నాను. ఓకే, ఏమో రిజిస్ట్రేషన్ కోసం, ఒకటేమో లాగిన్ కోసం, 2 తీసుకున్నాను. ఓకే, ఫార్మ్ తెలుసు కదా మనకి, దానికి ఐడి సెట్ చేసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను, న్యూ రిజిస్ట్రేషన్ అని. అండ్ ఇన్పుట్ ఒక 3 ఇన్పుట్ బాక్సెస్, ఒకటేమో టెక్స్ట్ బాక్స్, రెండేమో పాస్వర్డ్స్. వాటికి ప్లేస్ హోల్డర్ సెట్ చేశాను, లేబుల్స్ సెట్ చేయకుండా ప్లేస్ హోల్డర్స్ పెట్టాను. లేబుల్స్ కాకుండా ప్లేస్ హోల్డర్స్, ఐ మీన్ ఇట్లా ప్లేస్ హోల్డర్స్ ఓకే సెట్ చేయడం జరిగింది. అండ్ ఒక ఇన్పుట్ రిజిస్ట్రేషన్ ఒక సబ్మిట్ బటన్ ఒకటి తీసుకున్నాను. ఓకే, అదే విధంగా మనకి లాగిన్ కూడా, లాగిన్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ బటన్, ఐ మీన్ సబ్మిట్ బటన్ తీసుకున్నాను. వీటికి ప్లేస్ హోల్డర్స్ తీసుకున్నాను, అంతే సింపుల్. దానికి నేను సిఎస్ఎస్ రాయడం జరిగింది. సిఎస్ఎస్ వచ్చేసి మన ఇక్కడ ఫస్ట్ మెయిన్ బాక్స్ ఏదైతే ఉందో దాని విడ్త్ స్క్రీన్ సైజ్ లో ఒక 70%, హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్స్. అది ఎక్కువైందా? యా, అది మనకి ఎక్కువే. ఓకే, అయినా కొంచెం నీట్ గా ఉంటుంది, ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. దాన్ని కావాలనుకుంటే కొంచెం తగ్గిద్దాం. ఒక 350 పిక్సెల్స్. ఎస్, కొంచెం తగ్గింది. ఓకే, గుడ్, ఇలా ఉంది. సో దీని ఇంకా మనము మార్జిన్స్ అలాంటివి సెట్ చేద్దాం. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చాను. అండ్ టాప్ మార్జిన్స్, లెఫ్ట్ దాని అలైన్మెంట్ సెంటర్ వచ్చేదానికి కొన్ని ఏర్పాట్లు చేశాను. అండ్ బార్డర్ రేడియస్ సెట్ చేశాను, షాడో సెట్ చేశాను, ఓవర్ఫ్లో హెడింగ్ పెట్టాను, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాను. ఎందుకు డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాను అంటే, ఈ యూజర్ బాక్స్ లో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఉంది అండ్ ఇది ఒకటి, 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఆ 2 ఫార్మ్స్ సైడ్ బై సైడ్ తీసుకోవడానికి వీలుగా నేను అలా చేశాను. ఓకే, అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ చైల్డ్ బాక్స్, ఐ మీన్ ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ ఎలిమెంట్, దానికి కలర్ మార్చాను. ఓకే, అంటే ఒకదానికి కలర్ మార్చాను అంతే. సో నెక్స్ట్ మనకి సో దీని కలర్స్ ఇలా కాకుండా కొంచెం థిక్ కలర్స్ పెడదాం. యా, థిక్ కలర్స్ పెడదాం, కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటదేమో. ఎస్, ఓకే, సో దీన్ని కూడా థిక్ కలర్ పెట్టేద్దాం. లైట్ ఎందుకు ఉండాలి? యా, థిక్ కలర్స్ పెట్టేశాను. ఓకే, చూద్దాం దాన్ని కొంచెం డిఫరెంట్ గా. లైట్ కలర్స్ పెట్టకుండా కొంచెం థిక్ కలర్ పెట్టాను, మీకు కూడా కొంచెం ఎఫెక్టివ్ కనపడుతుందని ఉద్దేశంతో. ఓకే, అండ్ ఇంకా అవి సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక ఏం చేశారంటే, మన ఈ హెడింగ్స్ ని సెంట్రల్ అలైన్మెంట్ సమ్ కలర్ ఏదో ఇచ్చాను, దాన్ని కొంచెం థిక్ గా పెట్టేశాను కలర్. అండ్ ఇక టెక్స్ట్ బాక్స్ అండ్ పాస్వర్డ్స్ ని, పాస్వర్డ్ బాక్సెస్ ఉన్నాయి కదా రెండిట్లోనూ, రిజిస్ట్రేషన్ లోను లాగిన్ లోను ఉన్నాయి కదా,
సో వాటిని నేను కొంచెం వీటితో కొంచెం సెట్ చేశాను. మార్జిన్స్ అండ్ లెఫ్ట్ మార్జిన్ అన్నాం కదా. సో పని చేద్దాం. సో మార్జిన్స్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అండ్ సరౌండింగ్ కాకుండా టాప్ అండ్ బాటమ్ ఒక 5 పిక్సెల్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఒక 5% పెడదాం. సేవ్ చేసాను, చూద్దాం ఎలా ఉందో. యా కొంచెము ఇలా వచ్చింది. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అని చెప్పి సపరేట్గా వచ్చినాయి. ఓకే గుడ్. అండ్ దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి, మనం సెట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ ఓకే, మార్జిన్ టాప్ ఒక 40 పిక్సెల్స్. యా రిజిస్టర్ లాగిన్. సో వాటి కలర్స్ నాకు నచ్చలేదు. బటన్ కలర్ అండ్ కలర్ వైట్. రెండింటికి సేమ్ పెట్టాను అనమాట నేను. ఎస్ ఇలా. ఓకే, సో ఈ రెండు కనిపించకూడదు కదా. మనం బటన్ క్లిక్ చేస్తేనే రిజిస్టర్ నౌ అండ్ లాగిన్ నౌ అనే బటన్స్ క్లిక్ చేస్తేనే మనకి ఇవి రావాలి, అంతే కదా. సో నార్మల్గా అయితే రాకూడదు. దానికి ఓకే, ఓకే. సో బై డిఫాల్ట్ నేను వీటన్నిటిని హైడ్ చేస్తున్నాను, బై డిఫాల్ట్. ఈ ఫార్మ్స్ ని రెండింటిని హైడ్ చేస్తాను బై డిఫాల్ట్. ఎలా అంటే డాట్ యూజర్ బాక్స్ ఫార్మ్స్ విజిబిలిటీ హిడెన్ అని పెడదామా, లేకపోతే ఇంకొక రకంగా ఏదన్నా సెట్ చేద్దామా. ఓకే, విజిబిలిటీ హిడెన్ అంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇలా వచ్చేసింది. విజిబిలిటీ హిడెన్ అంటే ఇట్లా మొత్తం పోయింది. దీని మీద 2 బటన్స్, లాగిన్ ఓకే, రిజిస్టర్ అండ్ లాగిన్. ఓకే, సో విజిబిలిటీ హిడెన్ కాకుండా ఏం చేస్తారంటే ఫార్మ్ డాట్ ఫస్ట్ చైల్డ్ అని ఉంది కదా ఇక్కడ, అండ్ లాస్ట్ చైల్డ్ అని చెప్పి ఇంకోటి తీసుకొని ఓకే. సో దీన్ని ఏం చేస్తానంటే
margin left minus 100% తీసుకుంటాను. యా, ఇది అటు పోయింది. సో దీన్ని ఏం చేస్తానంటే యూజర్ లాగిన్, ఓకే, మార్జిన్ రైట్ minus 100%. ఏం కాలేదు ఇది. సో ఇది కూడా మార్జిన్ లెఫ్ట్ 100%. 100% అంటే ఇక్కడ దాకా వచ్చింది అది. $200%. ఎస్, యాడ్ అయిపోయినాయి, రెండు యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకొక టూ బటన్స్ మనం ఇక్కడ ఏం చేసుకోవాలి. ఓకే, అవేంటంటే బటన్స్ రెండు డివ్లోనే ఫస్ట్ అండ్ లాస్ట్ అలా పంపించేసాం కదా. ఫస్ట్ చైల్డ్ అండ్ లాస్ట్ చైల్డ్ వెళ్ళిపోయినాయి కదా. అండ్ మధ్యలో టూ డివ్స్ తీసుకొని బటన్, ఈ డివ్ కి క్లాస్ ఒకటి పెడుతున్నాను, క్లాస్ BTN R అంటే రిజిస్ట్రేషన్ అని చెప్పేసి బటన్ రిజిస్టర్ నౌ అంటున్నాను. ఒక బటన్ ని రిజిస్టర్ నౌ అంటున్నాను. సో ఇంకొక బటన్ తీసుకుంటున్నాను, బటన్ లాగిన్ L లాగిన్ నౌ. ఓకే, వేసుకుంటున్నాను. ఈ రెండు ఏ విధంగా డిస్ప్లే అవుతాయి చూద్దాం. ఈ రెండు కూడా డిస్ప్లే అవ్వలేదు మనకి. ఓకే, సో అందుకే ఇక్కడ ఏం చేద్దామంటే నేను స్టైల్ మార్చేస్తున్నాను. ఈ ఫ్లోటింగ్ సెట్టింగ్స్ తీసేస్తున్నాను. ఫ్లోట్ సారీ, డిస్ప్లే ఫ్లెక్స్ సెట్టింగ్స్ తీసేస్తున్నాను. ఓకే, సో ఫ్లెక్స్ తీసేస్తున్నాను. తీసేసి ఒక్కసారి వీడికి పొజిషన్ సెట్టింగ్స్ ఇస్తాను. పొజిషన్స్ రిలేటివ్ అని చెప్పేసి, సో రెండింటికి మార్జిన్స్ పెట్టాను కదా, ఈ మార్జిన్స్ తీసేస్తాను. ఇప్పుడు ఎలా ఉంటాయి చూడండి, ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. నేను మొత్తం తీసేసాను, అది దాని స్టైల్ అంతా తీసేసాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూసారా, ఇలా ఎలా పడితే అలా వచ్చేసినాయి. దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి, వేరువేరుగా సెట్ చేసుకోవాలి. వీటిని వేరువేరుగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ చైల్డ్ విడ్త్ వచ్చేసి ఓకే ఒక 60%, 60%, హైట్ 100%. ఫస్ట్ చైల్డ్ ఇది లాస్ట్ చైల్డ్ కదా.
ఓకే, ఇది ఫస్ట్ చైల్డ్ ఇది. లాస్ట్ చైల్డ్ వచ్చేసి 40%. లాస్ట్ చైల్డ్ ని తర్వాత తీసుకెళ్ళి పెడదాం దీని తర్వాత. ఓకే, సో ఇంకొకటి అది కనిపించదు ఇప్పుడే మనకి. సో ఈ రెండింటిని నేస్తున్నానంటే పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 0 లెఫ్ట్ 0 దీన్ని, అండ్ ఇది వచ్చేసి టాప్ 0 రైట్ 0. ఎస్, ఇప్పుడు ఇది కరెక్ట్. ఇందాక ఫ్లెక్స్ తోటి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటికి పనికిరావు. ఓకే, ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నామంటే బై డిఫాల్ట్ వీటిని నేను ఏం చేస్తున్నానంటే తీసేస్తున్నాను, ఇక్కడ నుంచి స్క్రీన్ మీద తీసేస్తున్నాను. అంటే -100% ఇది, అండ్ ఇది వచ్చేసి -100%. రెండింటిని స్క్రీన్ మీద తీసేస్తున్నాను. దాని నుంచి వెళ్ళిపోయినాయి, 2 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రిజిస్టర్ నౌ, లాగిన్ నౌ బటన్స్ 2 ఉన్నాయి. రిజిస్టర్ నౌ, లాగిన్ నౌ బటన్స్ 2 ఉన్నాయి. వాటికి సంబంధించిన సెట్టింగ్స్ మనము చేసుకుందాం. సో ఈ 2 వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో బటన్ సెట్టింగ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కదా, బటన్ సెట్టింగ్స్ మనం వాడుకుందాం. కాకపోతే ఇక్కడ యా బటన్ రైట్ .btn_r కామా బటన్, యా బటన్స్ ఉందాం సరిపోతుంది కదా. బటన్, సో సెట్టింగ్స్ లో సో కర్సర్ అంటే బటన్ కు ఉండాల్సిన సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఈ మార్జిన్స్ ఇవన్నీ మనకి తీసేసాయి, లెఫ్ట్ మార్జిన్స్ రైట్ మార్జిన్స్ అన్ని దీనికి అవసరం లేదు, తీసేసాయి. సో ప్యాడింగ్స్, ఫాంట్ సైజ్, border radius, ఓకే. సో దీనికి కలర్స్ మార్చేద్దాం. మంచి కలర్స్ బటన్స్ కి. ఓకే, సో లాగిన్ నౌ అనేది కూడా బటనే. బటన్ ఆర్ అంటున్నాను కదా నేను, జస్ట్ బటన్స్ అందాం, జస్ట్ బటన్స్. సో 2 బటన్స్ ఇలా వచ్చేసినాయి మనకి. అండ్ బటన్ however opacity 0.8. యా ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డాట్ btn ఓకే .btn _r comma .btn _l width 30%,
50% width, height ఒక 200 pixels, height, background color aqua, already ఉంది కదా aqua. Okay, so and position absolute, top 200 ఇంకా 150 75 pixels, okay, left ఒక 100 pixels ఇలా ఇస్తాను నేను, and dot btn login right 100 pixels. ఓకే, సో ఇది ఇక్కడ ఉంది. left 500 pixels and background color ఓకే, కలర్స్ బాగాలేవు, రెండు కలర్స్ కూడా నచ్చలేదు. border radius 10 pixels. ఓకే, ఇలా వచ్చేస్తుంది. వీటిని 10 కాదు, ఒక 20 pixels. అంటే కామన్ సెట్టింగ్స్ అన్నిటిలో సేమ్ ఇచ్చాను, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇంకా వీటికి సంబంధించిన స్పెషల్ సెట్టింగ్స్ కొన్ని పొజిషన్ సెట్టింగ్స్ అలాంటివి సెట్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీన్ని ఇంకొంచెం ఇది ఇంకొక 550 అని అనుకోండి, ఇంకొంచెం సైడ్ జరుగుతుంది. ఎస్, ఓకే, సో రిజిస్టర్ నౌ లాగిన్. సో ఇప్పుడు నేను రిజిస్టర్ నౌ అండ్ లాగిన్ వాటిని బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ అది ఎంత ఉంది, ఒక 200 pixels హైట్ ఉన్నాయి కదా. మార్జిన్ టాప్ ఒక 90 pixels. ఓకే, మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి ఒక 50. ఒకసారి చూద్దాం. ఓకే, 60 pixels, 80 pixels. ఓకే, సో ఇలా ఉన్నాయి. ఇక్కడ వీటికి కొన్ని కంటెంట్ నేను తీసుకుంటున్నాను. సో దీని కింద
పారాగ్రాఫ్స్ హెడింగ్ 2 తీసుకుంటున్నాను. రిజిస్టర్ ఫర్ న్యూ యూజర్స్. లేదా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. New user registration. అందం ఇది. సో దీనికి కూడా ఒకటి ఏదైనా పెడదాం. సో మ్యాటర్ పెట్టుకోవచ్చు మనము. ఏంటి existing login existing users, login existing users ఇలా మనము సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం ఏదైనా సెట్ చేయాలనుకుంటే ఇక్కడ హెడింగ్ 2 టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, ఫాంట్ సైజ్ 18 pixels, color orange, red. కనబట్టలేదు. yellow, yeah, login existing users, new user registration here. not just మెసేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ బాక్స్ లో. ఓకే, ఏదైనా ఐడియా చూద్దాం. సో రిజిస్టర్ నౌ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇవన్నీ హైడ్ అయిపోవాలి. హైడ్ అయిపోవాలి. ఓకే, లేదా మూవ్ అయిపోవాలి ఇది. ఓకే, సో మూవ్ అయిపోయి అది రావాలన్నమాట మనకి. సో రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ రావాలి. ఇది క్లిక్ చేస్తే అది రావాలి. చూద్దాం ఇప్పుడు అది మూమెంట్స్, యానిమేషన్స్ అలాంటివి సెట్ చేద్దాం. మీకు డిజైన్ అనేది మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు తర్వాత. ఓకే, సో వీటన్నిటికీ ఐడీస్ ఉన్నాయి. మనం ఐడీస్ ఒకసారి సెట్ చేసుకుందాం. సో ఆర్ఈజీ ఫామ్ ఉంది, ఆర్ఈజీ ఫామ్, లాగిన్ ఫామ్. సో బటన్ ఆర్ ఇవి ఐడి లేదు, క్లాస్ ఉంది. ఐడీస్ కూడా సెట్ చేద్దాం. ఐడి BTNR REG అందాం, బటన్ REG అందాం, ఐడి. సో ఇది ఐడి యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం కదా. సో బటన్ LOG, బటన్ LOG అంటున్నాను. ఓకే, ఇవి నీట్ గా ఉన్నాయి. సో వీటి మీద నేను ఇప్పుడు జావా స్క్రిప్ట్ రాయబోతున్నాను. సో జావా స్క్రిప్ట్ రాయాలి అంటే మనం ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకోవాలి. స్క్రిప్ట్ ఫంక్షన్ ఒకటి రాస్తున్నాను. ఫంక్షన్ REG క్లిక్ చేస్తే, REG క్లిక్ చేస్తే ఓకే, REG క్లిక్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే document.getElement
by ID reg underscore form reg form ఏ కదా reg form dot style dot left dot style dot left is equal to 0 pixels or 0. Okay, reg click చేస్తే and document dot get element by ID button reg btn reg left minus 100%. చూద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని లింక్ చేద్దాం దీనికి బటన్ కి ఈ బటన్ కి ఈ ఫంక్షన్ ని ఆన్ క్లిక్ అంటే ఈ బటన్ ని క్లిక్ చేస్తే REG బటన్ క్లిక్ చేస్తే ఇది జరగాలన్నమాట. సో REG ఫంక్షన్ కాల్ చేయబడాలి. REG ఫంక్షన్ కాల్ చేయబడాలి. చూద్దాం ఇది క్లిక్ చేస్తే ఓకే వచ్చేసింది. బట్ మనకి ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, ఆడ బ్లింక్ అయింది, ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. ట్రాన్సాక్షన్ సెట్ చేద్దాం. ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ చైల్డ్ కదా ఇది, దీనికి ట్రాన్సిషన్ 0.5 seconds. ఓకే 0.5 సెకండ్ లో మనకు వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడికి పోయింది? అది వెళ్ళిపోయింది కదా. ఓకే సో లాగిన్ కావాలంటే లాగిన్ చేసుకోవచ్చు మనం. దానికి కూడా కొంచెం యానిమేషన్ సెట్ చేస్తే అయిపోద్ది కదా. దానికి కూడా సమ్ ట్రాన్సిషన్ సెట్ చేస్తే దేనికి ట్రాన్సిషన్ 0.5 ఓకే బానే ఉంది. మన ఈ బటన్ ఉంది కదా, దీనికి కూడా ట్రాన్సిషన్స్ పెడదాం. ఓకే అది వెళ్ళి వచ్చేస్తుంది. సో దీనికి కొంచెం లేట్ పెడితే అయిపోద్ది కదా. దీని ట్రాన్సిషన్ కొంచెం లేట్ పెడితే ఒక 1 సెకండ్ పెడదాం. అప్పుడు కనపడుతుంది. ఓకే ఇప్పుడు లాగిన్ క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు లాగిన్ కూడా రాయాలి కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రాసాము, లాగిన్ కూడా చూద్దాం. దీన్ని కాపీ పేస్ట్, ఓకే ఇది లాగ్ LOG లాగిన్ లాగ్ యు అని పెడదాం. దీనికి REGU అని పెడదాం, ఎందుకంటే వేరే కీవర్డ్స్ ప్రాబ్లం అవుతాయి. అందుకే దీనికి
REGU. దీనికి లాగ్ యూ వచ్చేసి REG కాదు, లాగిన్ ఫామ్. ఇదేమో బటన్ REG కాదు, బటన్ లాగినా బటన్ లాగ్. ఓకే, ఇది వచ్చేసి లాగిన్ వచ్చేసి దాని CSS చూద్దాం ఒకసారి. బటన్ L లెఫ్ట్ 500 పిక్సెల్స్ ఉంది కదా, ఓకే, లెఫ్ట్ 500 పిక్సెల్స్. ఇదెంతుంది, ఇదేముంది, సో ఇది ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, రైట్ మైనస్ రైట్ ఉంది కదా ఇది. ఓకే, గుడ్. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తానంటే లాగిన్ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ కాదు, అది రైట్. రైట్ ఇది లెఫ్ట్ 100% కొట్టేద్దాం. ఇది బటన్ లాగ్. చూద్దాం ఇప్పుడు. లింక్ చేయలేదు మేబీ. సో ఆన్ క్లిక్ ఉంది కదా, ఈ బటన్ కి కూడా ఆన్ క్లిక్ ఈవెంట్ పెడుతున్నాను నేను. ఆన్ క్లిక్ లాగ్ యూ లింక్ చేశాను. ఇప్పుడు చూడండి. దీనికి ట్రాన్సిషన్ సెట్ చేయలేదా? ట్రాన్సిషన్ సెట్ చేయలేదు. ఓకే, ఈ ట్రాన్సిషన్స్ సెట్ చేయలేదు. దేనికి? సెకండ్ చైల్డ్ కి ట్రాన్సిషన్. దీనికి 1 సెకండ్ పెడదాం. లాగిన్. ఓకే, అది పోయి వచ్చేసింది. సో రెండు ఒకసారి రాకూడదు అనమాట. ఇది పోతే లాగిన్ రావాలి. ఓకే, సో వాటి సంగతి చూద్దాం ఇప్పుడు. రెండు ఒకసారి రాకూడదు అంటే ఇలా ఉంది కదా, ఇలా వచ్చింది కదా, ఇది లాగిన్ ఉండాలి. లాగిన్ నౌ. ఈ లాగిన్ నౌ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ రావాలి, అంటే రిజిస్ట్రేషన్ బటన్ రావాలి. ఇది పోవాలి, అది రావాలి. ఇప్పుడు చూడండి, దానికి సంబంధించిన మ్యాజిక్. సింపుల్ ఏంటంటే దీన్ని ఇక్కడ కాపీ చేద్దాం, దీన్ని ఇక్కడ కాపీ చేద్దాం, దీన్ని ఇక్కడ కాపీ చేద్దాం, దీన్ని ఇక్కడ కాపీ చేద్దాం. కాబట్టి సెట్టింగ్స్ మారుద్దాం. రిజిస్ట్రేషన్ కొట్టినప్పుడు లాగిన్ బటన్ రైట్ -100% వెళ్ళిపోవాలి. ఇది లెఫ్ట్ 550 పిక్సెల్స్ 550 పిక్సెల్స్ కి రావాలి. అండ్ ఇది ఇలా చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ -100% అండ్ బటన్ రిజిస్ట్రేషన్ 100 పిక్సెల్స్. 100 పిక్సెల్స్ ఏనా? ఇది చూద్దాం ఎక్కడ ఉంటుంది. అది సిఎస్ఎస్ లో ఉంటుంది. సిఎస్ఎస్ లో దీని పొజిషన్స్, ఓకే,
ఎక్కడ ఇక్కడ దాని పొజిషన్స్ 550 ఒకటైతే ఇంకొకటి లెఫ్ట్ 100 పిక్సెల్స్ కరెక్ట్. వాటి ఇంతకుముందు ప్రీవియస్ పొజిషన్స్ కి వచ్చేసేయాలన్నమాట. ప్రీవియస్ పొజిషన్స్ కి వచ్చేసేయాలి. చూద్దాం ఇప్పుడు. యా గుడ్, సూపర్. రిజిస్టర్ నౌ. ఓకే, ఈ లాగిన్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెడితే బాగుంటుంది కదా. ఈ లాగిన్ కూడా బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఇలా వచ్చినట్టే దీనికి లాగిన్ కూడా ఏదైనా మనం ఒకటి పెడితే సరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో మనము ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ చైల్డ్కే కాకుండా లాస్ట్ చైల్డ్ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేస్తే అవుతుంది. అక్కడ పడి ఉంటుంది. ఏం పెడదాం? యా, ఇది పెడదాం. ఓకే, సో రిజిస్టర్ నౌ, లాగిన్ నౌ. బట్ ఇది కూడా ఇక్కడ దాకా వస్తే బాగుంటుంది కదా, దానిలాగే ఇక్కడ దాకా వస్తే బాగుంటుంది కదా. సో అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు ఏమి చేద్దామంటే అన్నిట్లో ఒకటే కదా ఉంటది మనకి, అన్నిట్లో ఏదో ఒకటే మనకి నిలబడి ఉంటుంది. సో అలాంటప్పుడు రెండింటికి 60% పెట్టేద్దాం, రెండింటికి 60% విడ్త్ పెట్టేద్దాం, సరిపోతుంది. యా, దీనికి ఇది ఇంకొంచెం యువతలకు మూవ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ బటన్స్ లెఫ్ట్ 120 అంటే అయిపోతుంది. అండ్ జెడ్ ఇండెక్స్ 1 పెట్టేస్తే అయిపోతుంది. ఇంకొంచెం రావాలా? థర్టీ లేదా కలర్ కాంబినేషన్ అసలేదేమో. ఓకే, ఇది ఇంకొంచెం వస్తే బాగుంటుంది. లెఫ్ట్ 150 కదా, ఇది కరెక్ట్ గా వస్తుంది. అది మనం సరిగా సెట్ చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఈ 130 కదా, జావా స్క్రిప్ట్ లో దీని పొజిషన్ రిజిస్ట్రేషన్ బటన్ పొజిషన్ 130, అది మిస్ అయింది. జావా స్క్రిప్ట్ ద్వారా చేసేది మిస్ అయింది. ఎస్, చూసారా, ఎక్కువ వెళ్ళిపోయింది. అదే 120. 120 అండ్ ఈ ఇన్పుట్ బాక్సెస్ అయితే ఉన్నాయో, ఇన్పుట్ బాక్సెస్ మార్జిన్స్ కాదు, ప్యాడింగ్స్. ఈ ప్యాడింగ్ ఇంకొంచెం ఎక్కువ పెడితే, ప్యాడింగ్ కాదు మార్జిన్సే, టాప్ అండ్ బాటమ్
ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ 10% పెడతాం. %10 అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతున్నట్టుంది. ఒక 8%. ఎస్, యా, సూపర్. ఎస్, అర్థమైందా డియర్ స్టూడెంట్స్? హలో, అంటే ఓన్లీ సిఎస్ఎస్ అంటే జావా స్క్రిప్ట్ లో కొంచెం యూజ్ చేసాం, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం, జావా స్క్రిప్ట్ ద్వారా సిఎస్ఎస్ అప్లై చేసాం. జావా స్క్రిప్ట్ ద్వారా అంటే జావా స్క్రిప్ట్ ఎందుకు వాడామంటే లాజికల్ గా అది ఉంటే ఇది ఉండకూడదు, ఇది ఉంటే అది ఉండకూడదు అని రకరకాలుగా. ఓకేనా? సో ఇక ఫంక్షనాలిటీస్ అంటారా, అదంతా బ్యాక్ అండ్ వర్క్. ఐ మీన్ రిజిస్టర్ అని కొట్టంగానే మనకి రిజిస్ట్రేషన్ అంటే ఇదంతా ఎంటర్ చేసి రిజిస్టర్ నవ్వు అని కొట్టంగానే వ్యాలిడేట్ చేసి వీటిని డేటాబేస్ లో స్టోర్ చేయడం, అదంతా సర్వర్ సైడ్ వర్క్ అంటారు, దాన్ని బ్యాక్ అండ్ వర్క్ అంటారు. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్ ఆపరేషన్స్, ఇవన్నీ మనం చేయాల్సిందే. ఫ్రంట్ ఎండ్ ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వర్క్ అన్నమాట ఇదంతా. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్? ఓకే, సో ఇలాంటి ఈ పేజీని ఇప్పుడు మన ఈ పేజీ అయితే ఉందో ఈ పేజీ మొత్తాన్ని మన యాప్కి యాడ్ చేయాలి. మన యాప్కి యాడ్ చేయాలి దీన్ని, అది ఇంకొకటి ఇప్పుడు. సో దీనికి ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను డియర్ స్టూడెంట్స్, ఇంకొక టాప్ లేయర్ ఒకటి క్రియేట్ చేస్తాను వీటికి. ఓకే, ఇంతటితో కాకుండా దీనికి ఇంకొక టాప్ లేయర్ వీటన్నిటికి. చూడండి, డివ్ అంటున్నాను, ఇది వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్, ఈ లాస్ట్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ తో మనకు పని లేదు, స్క్రిప్ట్ కాదు. సో ఇక్కడ ఓకే, స్క్రిప్ట్ పని లేదంటే స్క్రిప్ట్ అవసరమే ఆఫ్ కోర్స్. సో దీనికి క్లాస్ ఆర్ ఐడి ఒకటి యూజ్ చేస్తున్నాను. ఈ క్లాస్ అయినా ఒకటి, ఐడి ఒకటి, పెద్ద ప్రాబ్లం లేదు. దాన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేసి మనము ప్రత్యేకంగా చేసేది ఏం లేదు వీటిలాగా. అందుకే వీటికి ఇంత ముందు అలా ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయాలి కాబట్టి జావా స్క్రిప్ట్ లో వాటిని వాడుకొని వాటిని ఐడెంటిఫై చేసి ఇలా రకరకాల వాటి స్టైల్స్ మార్చాం కాబట్టి వాటికి ఐడీస్ పెట్టాం. ఓకే, వేరువేరుగా ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఇప్పుడు క్లాస్ కానీ ఐడి కానీ ఏదైనా వాడుకోవచ్చు, నో ఇష్యూ. సో ఫామ్ బాక్స్, యూజర్ బాక్స్ కదా ఇది, ఫామ్ బాక్స్. ఫామ్ బాక్స్ అని నేను ఒకటి ఇలా క్రియేట్ నేను ఏదో తీసుకోవడం జరిగింది. దానికి స్టైల్స్ నేను స్టార్టింగ్ లో రాసేస్తాను, డాట్ బాక్స్ డాట్ ఫామ్ బాక్స్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ ఇచ్చాను, అండ్ దాని విడ్త్ 100%, హైట్ 100%. హైట్ 100% అంటే ఇలా వచ్చింది కదా. ఓకే,
సో నేను దీనికి headings, heading, top and bottom ఒక 10%, లేదంటే ఒక 100 pixels, left and right 0. Okay, so top and bottom ఒక 90. Yes, enough. ఇలా ఇది ట్రాన్స్పరెన్సీ ఉందన్నమాట దీనికి. సో ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది లాగిన్ బటన్, రిజిస్ట్రేషన్ బటన్స్ ఇలా ఉంటాయి. సో మనం దీన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళచ్చు. కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అనుకుంటే ఈ బాక్స్ టాప్ మార్జిన్ ఒక 80 అందాం. యా, ఇలా ఉంది. జూమ్ లెవెల్ ఎలా ఉన్నాయి? ఓకే, కరెక్ట్గా ఉంది. సో దీన్ని మనం ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 70, లేదంటే 90, 100, 120. యా, చిన్నది జరిగిందా? జరిగినట్టుంది. 110 పెట్టేద్దాం సరిపోతుంది. యా, ఎనఫ్. ఓకే, ఇది మనం ఫామ్ కి మన మెయిన్ ఫామ్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేద్దాం. స్టూడెంట్స్, మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానికి సో ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేద్దాం. మై స్టోర్, దీన్ని మేజర్ అప్డేట్ దీనికి వస్తుంది కాబట్టి మేజర్ అప్డేట్, దీన్ని ఫైల్ అప్డేట్ చేస్తున్నాను. 3.2.3. ఓకే, సో న్యూ ఫైల్ ఇది. ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇలా ఉంది దీనికి. సో మెనూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, దీనికి లాగిన్ బటన్ కూడా ఒకటి నేను ఇక్కడ ఈ ప్లేస్ లో నేను యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో యాడ్ చేస్తున్నాను. దీనికి లాగిన్ బటన్ ఒకటి యాడ్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో అది నేను సపరేట్ గా యాడ్ చేస్తున్నాను, దానికి సంబంధం లేకుండా, అంటే కంటెంట్ తో సంబంధం లేకుండా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. జస్ట్ బటన్ అని దానికి ఒక నేమ్ పెడుతున్నాను. క్లాస్ REG ఆర్ LOG బటన్ అని పెడుతున్నాను. ఇక్కడ చేస్తానంటే లాగిన్ ఆర్ రిజిస్టర్, లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక బటన్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నేను దీనికి CSS ఎక్కడ రాస్తాను అంటే దీనికి సంబంధించిన మెయిన్ ఒకటి ఈ వెబ్ ఉంది కదా, కార్డ్స్ కాకుండా
వెబ్ హెడర్ లో పెట్టేద్దామా? ఓకే, మై కార్డ్స్ హెడర్ లో పెట్టేద్దాం. కార్డ్స్ కూడా ఉంది. దీనికి సంబంధించిన మెయిన్ అసలుకి ఒకటి లేఅవుట్ లో పెట్టాల్సి ఉంది. లేఅవుట్ ఒకటి సపరేట్ ఒక సిఎస్ఎస్ క్రియేట్ చేయాల్సింది, మెయిన్ సిఎస్ఎస్. కార్డ్స్ వెబ్ ఇస్ డిఫరెంట్. సో ఈ హెడ్ సంబంధించిందే పెడదాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇట్లా అంటే మూవ్ అయిపోతుంది కదా. నో బటన్ ఇక్కడ వచ్చింది. ఓకే, h1.2. దాన్ని అప్డేట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మనం, ఇదే కదా. సో దీన్ని సేవ్ యాజ్ చేస్తున్నాను. 3.2.3 అని దీన్ని కూడా అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసి దీన్ని లింక్ చేస్తాను. దీంట్లో దీని ప్లేస్ లో 3. ఓకే, లింక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? రిజిస్ట్రేషన్ బటన్ కదా, REG లాగ్ డాట్ బటన్ కాపీ. ఇక్కడ వెళ్ళి ఎక్కడైనా సరే ఓకే ఇక్కడ చేసేద్దాం. డాట్ సో బటన్. సో మార్జిన్స్ కాదు, అవుట్లైన్ నన్, border none, padding top and bottom ఒక 10 pixels, left and right ఒక 20 pixels, and color green. Okay, so dot reg button, however okay, background color aqua color, color blue color, దీనికి కర్సర్ పాయింటర్. ఇంపార్టెంట్ థింగ్ ఒకటి పెట్టలేదు, పొజిషన్ రిలేటివ్ టాప్ 0, right 0. Yes, where is this? ఇక్కడే ఉంది, అదేమి దాంట్లో మార్పు రాలేదు. ఓకే, పొజిషన్ రిలేటివ్ కాకుండా ఫిక్స్డ్. ఎస్, మరి ఇక్కడ రావాల్సినది రాలేదు, బికాస్ అవి లేయర్స్ ఉన్నాయి కాబట్టి, వాటికి అన్నిటికీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, z index 1, వచ్చింది. సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ తీసేసేయాలి.
background color transparent. Okay, and text font size 18 pixels. Yeah, register or login. ఓకే, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఆ బటన్ ని ఇంకో రకంగా మారుద్దాం. దీన్ని యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇంకొంచెం వేరే విధంగా మారుద్దాం. కలర్స్ ఇవన్నీ బాగాలేవు, నేను ఊరికే అట్లా సెట్ చేసే వాటిని. సో యూజర్ లాగిన్ మెయిన్ దీన్ని విడ్త్ 100%, హైట్ 100% ఇలా అన్నాం కదా. అలా కాకుండా ఇంకో పొజిషన్ ఫిక్స్డ్, టాప్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0, రైట్ 0. ఓకే, ఈ ప్యాడింగ్స్ ఇవేం అవసరం లేదు. ఎస్, ఓకే, గుడ్. సో ఇది కొంచెం టాప్ 100 pixels, ఇది కరెక్ట్. ఎస్, ఓకే. సో ఇది మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ దీనికి జెడ్ ఇండెక్స్ 99 పెట్టేస్తాం. ఓకే, ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం దాన్ని మూవ్ చేయడం ఒక్కటే మన కాడన్నా ప్రజెంట్. నేను డిఫరెంట్ గా మూవ్ చేస్తున్నాను దీన్ని. ఎలాగంటే కంటెంట్ మొత్తం తీసుకెళ్ళి పేస్ట్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ స్క్రిప్ట్. కాపీ ఎక్కడ పేస్ట్ చేస్తున్నానంటే ఈ బటన్ ఎక్కడైతే నేను పెట్టానో దాని కిందే దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకే, పేస్ట్ చేసాను. ఇప్పుడు గందరగోళంగా ఉంటుంది. ఇదొక తీసే, ఇది గందరగోళంగా ఉంటుంది. ఏది అసలు ఏమి ప్రాబ్లమే లేనట్టుంది కదా. ఏది లేదే, ఎక్కడుంది అది? యా, ఇక్కడ ఉంది. ఇలా ఉంది, పైన ఉంది, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేస్తాను. యూజర్ లాగిన్ ఫైల్ ని లింక్ చేస్తాను. దీనికి ఇక్కడ లింక్ చేస్తాను. లింక్ సిఎస్ఎస్ ఫైల్స్ యూజర్ లాగిన్. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. యా, ఇలా వచ్చింది కదా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ అవ్వకూడదు. ఆ బటన్ మనం క్లిక్ చేస్తేనే ఓపెన్ అవ్వాలి. బటన్ క్లిక్ చేస్తేనే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఓపెన్ అవ్వకూడదు. దానికి ఏం చేయాలి అంటే బై డిఫాల్ట్ ఈ బాక్స్ బై డిఫాల్ట్ డిస్ప్లే నన్ బట్ వాట్ అబౌట్ దిస్? ఇదేంది ఇక్కడికి వచ్చింది? దాని పొజిషన్ సెట్టింగ్స్ ఇక్కడ నేను సెట్ చేసింది. ఇక్కడే ఉందా ఇది? ఎందుకు అలా ఉంది చూద్దాం దాని సంగతి. ఇది కదా బటన్ పొజిషన్ ఫిక్స్డ్. ఓకే, అక్కడ స్క్రోల్ అవుతుంటది, అక్కడే ఉంటది కదా. కరెక్టే కదా.
పొజిషన్ ఫిక్స్డ్ అంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఒక పని చేద్దాం, సింపుల్ కదా, మన చేతిలో ఉంది అంతా. సో ఇక దీంతో పని లేదు మనకి. ఇక్కడ బటన్ ఎక్కడుంది మనకి? ఈ బటన్ ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ ఇక్కడ ఉంది, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఈ బటన్ ఏం చేద్దామంటే ఇక్కడ కట్ చేసేసి, ఓకే, హెడర్ లో పెట్టేద్దాం. హెడర్ లో పెట్టేశాను బటన్ ని హెడర్ లో పెట్టేశాను. ఇప్పుడు వాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, ఫామ్ బాక్స్ ఏదైతే ఉందో ఈ ఫామ్ బాక్స్ ని స్క్రిప్ట్స్ తో సహా ఇక్కడ కట్ చేసి ఈ హెడర్ తర్వాత నేను దీన్ని ప్లేస్ చేస్తాను. హెడర్ తర్వాత ప్లేస్ చేస్తాను, కొంచెం మనకి కూడా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని లేఅవుట్ సెట్టింగ్స్ సెట్ చేసుకుంటాను. దీనికి ఫిక్స్డ్ కాకుండా అబ్సల్యూట్ తీసుకొని ఇప్పుడు టాప్ ఇలా ఇవన్నీ పెట్టేస్తాను. ఇప్పుడు నో ప్రాబ్లం. అయినా ఇక్కడే ఉంది. ఎస్, అయినా ఇక్కడే ఉంది ఏంటిది? ఒక్క నిమిషం. పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ సెట్టింగ్స్ కూడా అవసరం లేదేమో చూద్దాం. అవసరం లేదేమో చూద్దాం. ఎక్కడికి పోయింది ఇది? కనబడకుండా పోయింది. అది ఎందుకు అక్కడికి వస్తుంది అనేది అర్థం కావట్లేదు నాకు. టాప్ -50 పిక్సెల్స్ మైనస్ సెట్టింగ్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? 70, 80. ఓకే, గుడ్. ఓకే, నైస్. ఉన్నారు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే ఆ విండో ఓపెన్ అవ్వాలి. క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు హైడ్ అయింది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు దానికి మనము చాలా ఈజీ. అది ఎలాగంటే చిన్న స్క్రిప్ట్ రాసుకోవాలి. జావా స్క్రిప్ట్ అంటే బై డిఫాల్ట్ యూజర్ లాగిన్ ని మనము డిస్ప్లే నన్ పెట్టాం కదా. బై డిఫాల్ట్ మనం యూజర్ లాగిన్ ని డిస్ప్లే నన్ పెట్టాం కదా. ఈ ఫామ్ బాక్స్ ని జావా స్క్రిప్ట్ ద్వారా ఎందుకంటే రెండు పేరెంట్ చైల్డ్ కాబట్టి జావా స్క్రిప్ట్ ద్వారానే చేయాలి. సో ఈ స్క్రిప్ట్స్ లో మనం ఒక ఫంక్షన్ రాద్దాం. బట్ స్క్రిప్ట్స్ లో ఐడెంటిఫై చేయాలంటే మనకి ఆ ఫామ్ కి ఈ ఫామ్ బాక్స్ ఒక ఐడి కూడా ఉండాలి. ఐడి ఎఫ్బి అని తీసుకుంటున్నాను, అంటే ఫామ్ బాక్స్. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఒక స్టైల్, నో ప్రాబ్లం. మొత్తం కాపీ చేద్దాం, లేకపోతే కాపీ ఫంక్షన్ ఇలా ఇవన్నీ. ఓకే, ఏంటది? ఓపెన్ లాగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో మన ఎఫ్బి ఏదైతే ఉందో, ఎఫ్బి స్టైల్
dot display is equal to block. ఓకే, హైడ్ అయిందని మనం బ్లాక్ చేయాలంతే. ఓకే, సో ఈ ఓపెన్ లాగ్ ని నేను ఈ బటన్ కి లింక్ చేస్తాను. ఎక్కడుంది బటన్? యా, ఇక్కడ ఉంది. ఆన్ క్లిక్ ఓపెన్ అండర్స్కోర్ లాగ్ ఫంక్షన్ ని నేను చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఎస్, ఏంది ఇక్కడ సంథింగ్ డిస్ప్లే అవుతుంది. యా 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 అన్నెసరీ థింగ్ అన్నమాట. ఓకే, బట్ దీనికి సంథింగ్ యానిమేషన్ ఉంటే బాగుంటుంది కదా. దీనికి ఏదైనా సంథింగ్ యానిమేషన్ ఉంటే బాగుంటుంది కదా, ఇలా కాకుండా. ఓకే, ఏం పెడదాం? జూమ్ పెడదామా? జూమ్ ఏదైనా జూమ్ పెడితే బాగుంటుంది కదా. మరి క్లోజ్ ఏది? వాట్ అబౌట్ క్లోజ్? ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి జూమ్ అయినట్టు. యా, క్లోజ్ బటన్ కూడా కావాలి దానికి. క్లోజ్ లేదు, క్లోజ్ కూడా చేయాలి దానికి. ముందు క్లోజ్ పెడదాం, తర్వాత జూమ్ సంగతి తర్వాత చూద్దాం. క్లోజ్ ఏంటంటే ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవ్వాలి, పక్కన ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవ్వాలి. లేదా ఒక క్లోజ్ బటన్ ఎక్కడ పెడితే బాగుంటుంది? క్లోజ్ బటన్ ఇక్కడ ఎక్కడన్నా క్లోజ్ బటన్ ఒకటి పెడదాం. ఇక్కడ క్లోజ్ బటన్ పెడతాం, చిన్నది. ఓకే, సో ఈ ఫామ్ బాక్స్ లో కాదు, యూజర్ బాక్స్ లో మనం ఇక్కడ ఒక స్పాన్ ఆర్ డివ్ ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ డివ్ హ్యాండ్స్ అంటే క్లాస్ బటన్ ఉంటుంది అనమాట. సో దీనికి క్లాస్ ఆర్ ఐడి సిఎల్ఎస్ బటన్ BTN ఆర్ క్లోజ్ బటన్ ఒకటి రాసేస్తాను. చూడండి, అక్కడ వచ్చి ఉంటుంది. యా, క్లోజ్ బటన్ ఎక్కడన్నా వచ్చి ఉంటుంది. రాలేదా క్లోజ్ బటన్? ఎన్ని డిస్ప్లే అవుతున్నాయి ఏంటి? ఓకే, చైల్డ్స్, పేరెంట్స్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి బాబు. చైల్డ్స్, పేరెంట్స్ అనే ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెడితే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ పెడదాం. చైల్డ్ కాన్సెప్ట్ తీసాం కదా, అదనమాట సంగతి. చైల్డ్ కాన్సెప్ట్. యా, వేర్ ఈస్ క్లోజ్ బటన్? క్రాస్ ఎక్కడ రావట్లేదా? ఓకే, తీసుకొద్దాం దాన్ని. ఇలానే ఉంటావా? కొంచెం ఇలానే ఉంటే తీసుకొద్దాం. సో వీటికన్నిటికీ పొజిషన్ సెట్టింగ్స్ ఇలానే ఉన్నాయి కదా. సో దీని పొజిషన్ రిలేటివ్ కదా. ఓకే, ఇక్కడ చేద్దాం. డాట్ సి క్లోజ్ బటన్ BTN. ఓకే, పొజిషన్ absolute, top 10 pixels, right 10 pixels.
వచ్చింది, నాకు కనపడుతుంది. ఓకే, అండ్ ఈ రైట్ ఒక 30 పిక్సెల్స్, నో 20 పిక్సెల్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, padding top and bottom 0, left and right 5 pixels. Good. Border radius ఒక్క నిమిషం, మరీ చిన్నదిగా ఉంది కదా, అందుకని ఫాంట్ సైజ్ ఒక 16 కాదు 18 పిక్సెల్స్. ఓకే, పర్వాలేదులే. అండ్ కలర్ ఏమైంది? ఓకే, కలర్ ఎల్లో. Border radius 50%. కదా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి కాదనమాట. క్లోజ్, ఇక్కడ కర్సర్ పాయింటర్, డాట్ క్లోజ్ బటన్, హౌవర్, దీనివనమాట. అవన్నీ కూడా బై డిఫాల్ట్ కలర్ రెడ్. yes, and font weight bolder. కావాలంటే కొంచెం పెంచుకుందాం ఫాంట్ సైజ్. యా, ఓకే. సో ఈ ప్యాడింగ్ సైడ్ వద్దు, అలుగుతుంది పాపం. ఎస్, ఓకే, క్లోజ్ బటన్ పెట్టేశాను. ఓకే, క్లోజ్ బటన్. సో ఈ క్లోజ్ మనకి ట్రాన్సిషన్ 0.2 seconds. Yeah. క్లోజ్ క్లిక్ చేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోవాలన్నమాట. అది. సో మనం ఇక్కడ సిఎస్ఎస్ ఒకటి రాయాలి. ఓకే, దాంట్లో ఇంతకుముందు ఓపెన్ రాసాం కదా, క్లోజ్ రాయాలి. క్లోజ్ ఆర్ హైడ్, క్లోజ్ ఉందాంలే, క్లోజ్. దెన్ సింపుల్ నన్, డిస్ప్లే నన్ అంటే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఆ క్లోజ్ బటన్, మనం తయారు చేసిన క్లోజ్ బటన్, స్మార్ట్ బటన్ ఉంది కదా, దానికి మనం సెట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఈ ఓపెన్ ఆన్ క్లిక్ ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం ఒకటి ఇలా క్లోజ్ బటన్ పెట్టాం కదా, సో ఈ క్లోజ్ బటన్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఓపెన్ కాకుండా క్లోజ్ అంతే. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ అయింది, క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, అంతే. ఓకే, దీనికి కొంచెం ట్రాన్సిషన్ పెట్టుకుంటే, ప్రజెంట్ ట్రాన్సిషన్ పెడదాం, తర్వాత యానిమేషన్ పెట్టుకుందాం. ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు యానిమేషన్ పెట్టుకుందాం.
దీనికి. ఓకే, సో ట్రాన్సిషన్ డిస్ప్లేకి 0.5 సెకండ్స్ టైం పెడుతున్నాం. పెద్ద ఎఫెక్ట్ లేనట్టు. ఓకే, డిస్ప్లే తీసేద్దాం. ఓకే, యానిమేషన్ పెడుతున్నాం అలా. సో మనకి పెద్దగా ఫీలింగ్ తెలియట్లేదు. యానిమేషన్ పెట్టి అండ్ ఈ క్లోజ్ బటనే కాకుండా పక్కన ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవ్వాలనుకోండి. సింపుల్. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు క్లోజ్ బటన్ కి దీన్ని లింక్ చేసాం కదా, క్లోజ్ ఆన్ క్లిక్ క్లోజ్ అన్నాం కదా. ఈ ఈవెంట్ ని ఈ బటన్ కి మాత్రమే కాకుండా ఈ మెయిన్ బాక్స్ ఉంది కదా, FB బాక్స్, దానికి కూడా సెట్ చేసేయి. అయిపోతుంది. ఆన్ క్లిక్ క్లోజ్ డాట్ లాగ్. చూద్దాం. ఇదే కాకుండా ఇక్కడ క్లిక్ చేసిన క్లోజ్, ఇక్కడ కాకుండా ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్. ఇక్కడ కాదు, ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. ఇది ఎక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అవుతుంది. అదొక చిన్న ప్రాబ్లం మనకి. ఓకే, తీసే. ఇక్కడ దీనికి వేరే ఒక జావా స్క్రిప్ట్ లో ఉంటుంది. మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావా స్క్రిప్ట్ లో, బబ్లింగ్ అని ఇలా ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు అది కరెక్ట్ గా ఇది క్లిక్ చేస్తేనే క్లిక్ అయ్యేటట్టు, ఇది కాకుండా ఇది క్లిక్ చేస్తేనే క్లిక్ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు. ఓకే, దానికే వేరువేరుగా. ఓకే స్టూడెంట్స్. ఓకే, సో ప్రజెంట్ అయితే మనము ఇవన్నీ చేసాం ఈరోజు. ఓకే, లాగిన్ బటన్ ని వండర్ఫుల్ గా మనం ఇలా క్రియేట్ చేసుకోవడం జరిగింది. అండ్ వీటికి క్లోజ్ బటన్స్ ఇలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఇది ఒక చిన్న ప్రాబ్లం, హైడ్ అవుతుంది. ఈ బటన్ హైడ్ అవుతుంది, దాన్ని 0 పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, క్లోజ్ బటన్ హైడ్ అయింది. లేదంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ బటన్ ఇటిలేట్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో దానికి టాప్ లో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఈరోజు క్లాస్. మీకు మన యాప్ కి ఈ ఫీచర్స్ ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను.